కృష్ణానది జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు పంపిణీ చేయడంపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన ట్రిబ్యునల్ ఇవాల్టి నుంచి విచారణ చేపట్టనుంది. 3 రోజుల పాటు విచారణ కొనసాగనుంది. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా తుది వాదనలు కొనసాగించనున్నారు. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీలు, కృష్ణానదిలో 65% సరాసరి లభ్యత ఆధారంగా KWDT2 అదనంగా కేటాయించిన 194 టీఎంసీలు, పోలవరం కుడి కాలువ నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల్లో సాగర్కు ఎగువన కృష్ణ అదనంగా వినియోగించుకునే వెసులుబాటు కల్పించిన 45 టీఎంసీలు, వెరసి 1050 టీఎంసీలను 2 రాష్ట్రాలకు పంపిణీ చేయడంపై ట్రిబ్యునల్ విచారణ జరుపుతోంది. ఇప్పటికే తెలంగాణ తుది వాదనలు పూర్తి చేసింది. ఏపీ ప్రభుత్వం తుది వాదనలు పూర్తి చేశాక ట్రిబ్యునల్ క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించనుంది. కృష్ణానది జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు పంపిణీ చేయడంపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన ట్రిబ్యునల్ ఇవాల్టి నుంచి విచారణ చేపట్టనుంది. 3 రోజుల పాటు విచారణ కొనసాగనుంది. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా తుది వాదనలు కొనసాగించనున్నారు. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీలు, కృష్ణానదిలో 65% సరాసరి లభ్యత ఆధారంగా KWDT2 అదనంగా కేటాయించిన 194 టీఎంసీలు, పోలవరం కుడి కాలువ నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల్లో సాగర్కు ఎగువన కృష్ణ అదనంగా వినియోగించుకునే వెసులుబాటు కల్పించిన 45 టీఎంసీలు, వెరసి 1050 టీఎంసీలను 2 రాష్ట్రాలకు పంపిణీ చేయడంపై ట్రిబ్యునల్ విచారణ జరుపుతోంది. ఇప్పటికే తెలంగాణ తుది వాదనలు పూర్తి చేసింది. ఏపీ ప్రభుత్వం తుది వాదనలు పూర్తి చేశాక ట్రిబ్యునల్ క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించనుంది.